నేను చిన్నప్పుడు ఎక్కడ పుట్టి పెరిగాను సికింద్రాబాద్లో అండి. అక్కడ మారట్పల్లి మీరు తీసుకుంటే బేస్బాల్ అండి. అక్కడ బేస్బాల్ చాలా మంది ప్లేయర్స్ అక్కడనే ఆడతారు. ఇంకా త్రిమల్గిరి తీసుకుంటే త్రిమల్గిరి వాళ్ళ ఫుట్బాల్ లైక్ అమూల్ రాజ్ ఇండియన్ టీం ఫుట్బాల్ క్యాప్టెన్. దాని తర్వాత నేను ఎక్కడ పుట్టి పెరిగాను మట్ఫోర్ట్ సిక్ విలేజ్ అండి. అక్కడంతా హాకీ ప్లేయర్స్ ఆడతారు. నేను ఎక్కడ పుట్టి పెరిగి ఉన్నాను అప్పుడు 8 to 10 ప్లేయర్స్ మన స్టేట్కి ఆడేవారండి. ఇక డైలీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవారు అనమాట. ప్రాక్టీస్ చేసేవారు, వాళ్ళని చూడడం. దాని తర్వాత మా ఫ్యామిలీ ఇస్ ద హాకీ ఫ్యామిలీ అండి. మా ఫాదర్ ఒక జాలీ 11 అని ఒక క్లబ్ ఉండేదండి మా దగ్గర. ఇప్పుడు ఆ జాలీ 11 మేము ఆడేటప్పుడు కార్నేషన్ అయిపోయింది అనమాట క్లబ్. ఆ టీం నుంచి ఆ క్లబ్ నుంచి మినిమం 10 ప్లేయర్స్ మన స్టేట్కి ఆడేవారు. ఇక డైలీ వాళ్ళని ఈవినింగ్ అలా ప్రాక్టీస్ చూస్తూ ఒక చిన్నగా, ఎందుకంటే మా మదర్ ఆల్రెడీ సపోర్ట్ చాలా చేసిందండి. మా ఫాదర్ ఎప్పుడు చదువుకో అన్నవారు, కానీ ఫాదర్ నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదని ఎందుకంటే మదర్ జిల్లా పరిషత్ టీచర్ అండి. చూసి ఇష్టం వచ్చినట్టు అంటే ఏం చెప్పకపోతుండే, ప్రెజర్ వేయకపోతుండే. ఫాదర్ కొంచెం ఎడ్యుకేషన్ మీద ప్రెజర్ వేస్తుండే. ఇక నేను ఏజ్ ఆఫ్ 10 నుంచి డైలీ 8 నుంచి మా ఇంటి ముందు ఆడడం. ఇంకా ఫాదర్ హాకీ ఫ్యామిలీ ఉండేసరికి ఇంట్లో 2-3 హాకీ స్టిక్స్ ఎప్పుడు చూసేవాడిని. దాన్ని ఇంకా పోయి ప్రాక్టీస్ చేసి ఏజ్ ఆఫ్ 12లో నాకు అల్లూరి సీతారామరాజు స్టేడియం ఎన్టీ రామారావు ఏలూరులో కట్టించారండి. ఫస్ట్ స్టేడియము అల్లూరి సీతారామరాజు అప్పుడు కట్టించేసి దానికి అండర్ 12కి ఆల్ స్టేట్లో నేను సెలెక్ట్ అయ్యి ప్రతి మ్యాచ్లో ఫస్ట్ గోల్ కొట్టడం, అది మోటివేషన్ కోచ్ చేసేయడం. ఇక అక్కడి నుంచి ఇక నా హాకీ జర్నీ స్టార్ట్ అయిందండి. నేనైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు.